ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలలో మహారాష్ట్ర బ్యాంక్ ఉద్యోగి స్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్, బ్యాగులు, పెన్నులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఈ సందర్భంగా విద్యార్థులకు బుక్స్, పెన్నులను, బ్యాగులను అందజేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు మంచిగా చదివి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి, సాయి, ముకుంద తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ఇంత గొప్పగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. పేదలకు ఎక్కడ ఎటువంటి సహాయం చేసినా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా మనకు పెట్టేటటువంటి ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. ఈ గాంధీనగర్ పాఠశాలలో విద్యార్థులకు కూర్చోవడానికి బెంచీలు లేవని చెప్పిండ్రు. తప్పకుండా సాధ్యమైనంత తొందరగా ఈ పాఠశాలకు సరిపడ బెంచీలు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి లోపల ఈ సీసీకి సంబంధించింది ఒకటి కావాలని అన్నారు. ఆ విషయాన్ని కూడా సాధ్యమైన తొందరగా మంజూరు చేయించేటటువంటి ప్రయత్నం చేస్తా. మీ అందరికీ తెలుసు, మీ అందరి ఆశీర్వాదంతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే అయినా కారణంగా కొన్ని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కాకపోవచ్చు. సరే, ఏదన్నా మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని, మీరు నా మీద ఉంచినటువంటి ఒక నమ్మకాన్ని తప్పకుండా నేను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా ఇక్కడ పేదలు ఉంటారు.